సెంటిమెంట్ కి ఫ్యాక్షన్ కి అస్సలు లంకే కుదరదు. కానీ సీమ సాక్షిగా అలాంటి కుటుంబ కథా చిత్రమే తెరపైకొస్తోంది. షూటింగ్లు గట్రా ఏమీ లేకున్నా అలాంటి సినిమాకి సరిపడా స్టోరీని అప్పుడే వేడి వేడిగా వండి వార్చేస్తున్నారు కొందరు. మోహన్ బాబు ఇంట్లో సునామీ సృష్టించిన మంచు మనోజ్, మౌనిక రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారన్న ప్రచారం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా పుకార్లు షికార్లు చేస్తున్న భూమా అఖిల మౌనంపై చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరు వస్తారా? అఖిల రాణిస్తారా? భూమా ఫ్యామిలీ ఏమంటుంది? మంచు ఫ్యామిలీ ఏం చేయబోతోంది? అన్ని ప్రశ్నలే. ఆ ఇద్దరు ఉన్నన్నాళ్ళు ఆ కుటుంబానికి కర్నూలు జిల్లా రాజకీయాల్లో తిరుగులేదు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరూ లేరు. దీంతో కుటుంబ కథా చిత్రంలో ఏ పాత్ర ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డికి మంచి పట్టుంది. వీరిద్దరి మరణానంతరం రాజకీయ వారసత్వాన్ని భూమా అఖిలప్రియ తీసుకున్నారు. ప్రస్తుతం భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి రెండో కూతురు మౌనిక కూడా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారన్న వార్తలు వైరల్గా మారాయి. గతంలో నంద్యాల ఎన్నికల్లో భూమా మౌనిక తన అన్న భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం ప్రచారం చేశారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలొస్తున్నాయి. మంచు మనోజ్ని పెళ్లి చేసుకున్న తర్వాత రాజకీయాలకు దూరమైన మౌనిక ఇప్పుడు మళ్లీ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అక్క భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా నుంచి మౌనిక, మంచు మనోజ్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డకు భూమా, మౌనిక, మనోజ్ దంపతులు వచ్చి కీలక ప్రకటన చేస్తారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. భూమా ఘాట్ నుంచి రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేస్తారన్న ప్రచారం అటు పొలిటికల్ సర్కిల్స్తో పాటు సినీ రంగంలో కూడా ఆసక్తిగా మారింది. అయితే భూమా మౌనిక, మంచు మనోజ్ భూమా నాగిరెడ్డికి నివాళులు అర్పించి నేరుగా భూమా అఖిలప్రియ ఇంటికి వెళ్లారు. దీంతో మంచు ఫ్యామిలీ వ్యవహారాలు కొత్త టర్న్ తీసుకోనున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. గత వారం రోజులుగా మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వ్యవహారాలతో రాజకీయంగా బలపడాలని మంచు మనోజ్, భూమా మౌనిక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీలోకి వెళతారని ప్రచారం సోషల్ మీడియా సాక్షిగా కోడైకూస్తోంది. భూమా ఫ్యామిలీకి మెగా కుటుంబంతో మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీలో భూమా మౌనిక, మంచు మనోజ్ చేరుతారని అభిమానులు భావిస్తున్నారు. అయితే భూమా మౌనిక దంపతులు మాత్రం ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. నంద్యాల జిల్లా నుంచి పాలిటిక్స్ చేస్తారా లేక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిసిన తర్వాత వారి నిర్ణయాన్ని చెబుతారా అన్నది తెలియాల్సి ఉంది. జనసేన పార్టీ కండువా వేసుకుంటారా లేదా అన్న అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఏదేమైనా మంచు మనోజ్, భూమా మౌనిక నిర్ణయం ఎలా ఉండబోతోంది? రాష్ట్ర రాజకీయాలతో పాటు మంచు, భూమా కుటుంబాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందన్న విషయంపై రాజకీయ విశ్లేషకులు అంచనాల్లో మునిగిపోయారు. మోహన్ బాబు తనయుడు, కోడలు జనసేన వైపు మొగ్గు చూపితే మంచు, మెగా కుటుంబాల మధ్య ఎలాంటి ప్రకంపనలు ఉంటాయనే సందేహాలు ఇటు మెగా ఫ్యాన్స్ మైండ్స్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే భూమా కుటుంబంలోనే ఈ వ్యవహారంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. భూమా అఖిలప్రియతో విభేదించి మొన్నటిదాకా బీజేపీలో ఉంటూ తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్న భూమా కిషోర్ రెడ్డి మాత్రం భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీని కొట్టిపడేస్తున్నారట. ఆళ్లగడ్డలో అక్కకే దిక్కులేదు, ఆమె చెల్లికి ఛాన్స్ ఎక్కడుందంటున్నారట ఆయన. పొలిటికల్ ఎంట్రీ అంటే నలుగురికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చేలా ఉండాలి తప్ప నిలకడలేని వ్యక్తులను నమ్మేందుకు ఆళ్లగడ్డ ప్రజలు సిద్ధంగా లేరంటూ సెటైరికల్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారట. భూమా, మంచు ఫ్యామిలీ పొలిటికల్ స్టోరీ ఏ టర్న్ తీసుకుంటుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదంటున్నారు పొలిటికల్ పండిట్స్.